నేటి దినంలో చట్టపరమైన, న్యాయపరమైన కొంత సమాచారం కలిగి ఉండడం చాలా మంచిది. అలాంటి వాటిలో ఎఫ్ఐఆర్ అనేది ఒకటి. అయితే ఎఫ్ఐఆర్ అంటే ఏంటి, ఎలా ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి, దానికి సంబంధించిన ప్రాథమికమైన సమాచారం మనం చూద్దాం. ఎఫ్ఐఆర్ అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అంటాం. అనగా పోలీసులకు అందిన ప్రాథమికమైన సమాచారంతో సిద్ధపరిచే రిపోర్ట్. అంటే బాధింపబడిన వ్యక్తి, అనగా హింసా ఘటనలో బాధింపబడిన వ్యక్తి అందించిన సమాచారం మేరకు పోలీసుల ద్వారా తయారు చేయబడే లిఖితపూర్వక సమాచారం లేదా రిపోర్ట్ని ఎఫ్ఐఆర్ అంటారు. ఈ ఎఫ్ఐఆర్లో సాధారణంగా ఫిర్యాదు ఇచ్చిన వారి సమాచారం, సంఘటన, జరిగిన నేరం, దానికి సంబంధించిన సెక్షన్లు, ఫిర్యాదు ఎవరి మీద అయితే నమోదైందో తదితర వివరాలతో ఈ ఎఫ్ఐఆర్ అనేది, రిపోర్ట్ అనేది సిద్ధపరచడం జరుగుతుంది. ఈ ఎఫ్ఐఆర్ అనేది చాలా ప్రముఖమైనది. ఎందుకంటే జరిగిన సంఘటనకు చట్టపరమైన, న్యాయపరమైన చర్యలు తీసుకోవడానికి, అనగా ఫర్దర్ ప్రొసీడింగ్స్ చేసుకోవడానికి ఎఫ్ఐఆర్ అనేది చాలా అవసరం. అయితే ఎఫ్ఐఆర్ ఎక్కడ ఇవ్వాలి, ఎవరు ఇవ్వాలి అనేది చాలామందికి అర్థం కాని విషయం, కొంచెం గందరగోళం కలిగించే విషయం. ఎఫ్ఐఆర్ సాధారణంగా సంఘటన జరిగిన పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్లో ఇవ్వాలి. అనగా ఆ సంఘటన ఎక్కడైతే జరిగిందో, ఆ నేరం ఎక్కడైతే జరిగిందో, ఆ ఘటన ఎక్కడైతే జరిగిందో ఆ పరిధి పోలీస్ స్టేషన్లో ఇవ్వాలి. అయితే ఈ ఫిర్యాదు ఎవరైనా ఇవ్వచ్చు. అనగా బాధింపబడిన వ్యక్తి కానీ, లేదా బాధింపబడిన వ్యక్తి తరపున స్నేహితుడు, బంధువు కానీ, మూడవది ఆ సంఘటనలో ప్రత్యక్ష సాక్షి, అనగా ఘటనను చూసిన వ్యక్తి కావచ్చు, సాక్షి కావచ్చు, కల్లారా ప్రత్యక్షంగా చూసిన వ్యక్తి కావచ్చు, దానికి సంబంధించిన ఫిర్యాదు ఇవ్వచ్చు. అయితే ఈ ఫిర్యాదు ఏ విధంగా ఇవ్వాలి, ఎఫ్ఐఆర్ని ఏ విధంగా సిద్ధపరచుకోవాలో మనం చూసినట్లయితే మనం ఓరల్గా ఈ ఫిర్యాదు ఇవ్వచ్చు. అనగా నోటి మాటల ద్వారా జరిగిన విషయాన్ని, అనగా ఆ దుర్ఘటనను, నేరాన్ని మనం నోటి మాటల ద్వారా చెప్పొచ్చు. లేదా రెండవది లిఖితపూర్వకంగా, అంటే ఏదైనా పేపర్ మీద కానీ జరిగిన విషయాలన్నింటినీ లిఖితపూర్వకంగా మనం రాసి ఫిర్యాదుగా ఇవ్వచ్చు. మూడవది, లేదా కొన్ని సందర్భాల్లో పోలీస్ స్టేషన్కి వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు టెలిఫోన్ ద్వారా, సెల్ ఫోన్ ద్వారా పోలీస్ అధికారులకు ఫోన్ చేసి ఫిర్యాదు చేసి ఎఫ్ఐఆర్ అనేది నమోదు చేయించుకోవడానికి అవకాశం ఉంటుంది. సిఆర్పిసి సెక్షన్ 154 ప్రకారం ఎఫ్ఐఆర్కి సంబంధించిన కొన్ని వివరాలు అందించడం జరిగింది. ఈ సెక్షన్ ప్రకారం సదరు పోలీస్ అధికారి తనకు అందిన సమాచారం ప్రకారం ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ సిద్ధపరచాల్సిన అవసరం ఉంటుంది. ఎఫ్ఐఆర్ సిద్ధపరచకుండా ఎస్కేప్ అయ్యే అవకాశం ఏ పోలీస్ అధికారికి ఉండదు. ఖచ్చితంగా అతనికి అందిన సమాచారం ప్రకారము ఎఫ్ఐఆర్ సిద్ధపరచాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా ఈ నేరాల్లో కూడా కాగ్నిజబుల్ క్రైమ్స్, అనగా కాగ్నిజబుల్ అఫెన్సెస్ అంటే ఏంటంటే ఏ పోలీస్ కెన్ అరెస్ట్ ఎ పర్సన్ వితౌట్ వారెంట్, అనగా వారెంట్ లేకుండా ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడానికి అవకాశం ఉన్న నేరాలను, కొన్ని ప్రముఖమైన క్రిమినల్ నేరాలన్నిటినీ కాగ్నిజబుల్ అఫెన్సెస్ అంటాం. ముఖ్యంగా ఈ ఎఫ్ఐఆర్ సిద్ధపరచడానికి కావాల్సిన నేరాలన్నీ కాగ్నిజబుల్ అఫెన్సెస్ కిందకు వస్తాయి. ఈ కాగ్నిజబుల్ క్రైమ్స్ అవసరమైతే అందిన సమాచారం ప్రకారము ప్రాథమికమైన సమాచారాన్ని బేస్ చేసుకుని సదరు పోలీస్ స్టేషన్లో పోలీస్ అధికారి ఎఫ్ఐఆర్ని సిద్ధపరచాల్సి ఉంటుంది. అయితే ఎఫ్ఐఆర్ని సిద్ధపరిచే సమయంలో ఇంకా ఇవి ఏదైనా సమాచారం తెలుసుకోవడానికి సదరు పోలీస్ అధికారి ఎవరినైనా ప్రాథమికమైన విచారణ చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే ఎఫ్ఐఆర్ను సిద్ధపరిచిన సమయంలో దానికి సంబంధించిన సెక్షన్లు, సంబంధిత ఇన్ఫర్మేషన్లన్నీ మరి లిఖితపూర్వకంగా సిద్ధపరచాల్సి ఉంటుంది. లిఖితపూర్వకంగా సిద్ధపరిచిన తర్వాత ఎవరైతే బాధింపబడ్డారో, ఎవరైతే ఆ ఫిర్యాదు ఇచ్చారో, లేకపోతే ఎవరైతే ఎఫ్ఐఆర్ చేయడానికి మరి పూనుకున్నారో, ముందుకొచ్చారో వాళ్ళతో సంతకం చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. వితౌట్ సైన్ ఎఫ్ఐఆర్ అనేది చెల్లదు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ అతను నిరక్షరాస్యుడైతే కనీసం వేలిముద్రన్నా వేయాల్సి ఉంటుంది. ఇలా ఎఫ్ఐఆర్ సిద్ధపరిచిన తర్వాత సదరు పోలీస్ అధికారి నిజంగానే ఫిర్యాదు చేయబడిన అంశాలన్నీ పొందుపరిచాడో లేదో పరీక్ష చేయడానికి బాధింపబడిన వ్యక్తి ఒకవేళ కోరుకుంటే పోలీస్ అధికారి ఎఫ్ఐఆర్ని అతని ముందు చదవాల్సిన అవసరం ఉంటుంది. అంత మాత్రమే కాకుండా ఆ ఎఫ్ఐఆర్ సిద్ధపరిచిన తర్వాత, నమోదు చేసిన తర్వాత ఒక ఫోటో కాపీ, జిరాక్స్ కాపీ ఆ ఎఫ్ఐఆర్ ఫిర్యాదు చేసిన వ్యక్తికి అందించాల్సిన అవసరం ఉంటుంది. సాధారణంగా ఈ ఎఫ్ఐఆర్లో ఏమేమి ఉంటాయి అని అంటే, ఆ ఎఫ్ఐఆర్లో ప్రాథమికమైన సమాచారం ఉంటుంది, నేరానికి సంబంధించిన ప్రాథమికమైన సమాచారం ఉంటుంది. ముఖ్యంగా ఎఫ్ఐఆర్లో సాధారణంగా ఫిర్యాదు చేసిన వారి పేరు, వారి అడ్రస్సు, అలాగే సంఘటన జరిగిన స్థలము, నేరం యొక్క స్థాయి, నేరం ఏంటో, నేరానికి సంబంధించిన సెక్షన్స్, అవి ఏ సమయంలో జరిగాయి, అలాగే నేరానికి సంబంధించిన ఫ్యాక్ట్స్, కొన్ని నిజాలు, చివరిగా నేరానికి పాల్పడిన వారి యొక్క ప్రాథమిక సమాచారం ఈ ఎఫ్ఐఆర్లో ఉంటుంది.
ఎఫ్ఐఆర్ అనేది చాలా ప్రముఖమైనది. ఎందుకంటే జరిగిన నేరానికి చట్టపరమైన న్యాయపరమైన చర్యలు తీసుకోవడానికి ఎఫ్ఐఆర్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. మనం గుర్తుపెట్టుకోవాలి, ఈ ఎఫ్ఐఆర్ అనేది కాగ్నిజబుల్ అఫెన్సెస్కి మనము పోలీస్ అధికారి నమోదు చేస్తాడు. నాన్ కాగ్నిబుల్ అఫెన్సెస్కి మేజిస్ట్రేట్ నుండి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ కాగ్నిజబుల్ అఫెన్సెస్కి ఫిర్యాదు చేసే వ్యక్తి సమాచారాన్ని ఎఫ్ఐఆర్గా సిద్ధపరిచే అవకాశం పోలీస్ అధికారులుగా ఉంటుంది. ఇది ఎఫ్ఐఆర్కి సంబంధించిన సమాచారం. మరికొన్ని మంచి వీడియోస్తో మరలా కలుసుకుందాం. మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్.